హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే గోధుమ పిండితో ఈ స్నాక్ ఐటమ్ని చూపించబోతున్నాను. ఇవి చాలా బాగుంటాయి అన్నమాట. పిల్లలకి కనుక స్కూల్ నుండి వచ్చాక ఇలా చేసి పెట్టారంటే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. సింపుల్ ప్రాసెస్లో నేను ఎలా చేసుకోవాలనేది నేను మీకు చూపించబోతున్నాను అనమాట. తప్పకుండా మీరు ట్రై చేయండి. వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికీ చిన్న రిక్వెస్ట్, వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫ్రెండ్స్, వీడియోని ఇప్పుడు స్టార్ట్ చేద్దాము. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులోకి 2 కప్పుల వరకు గోధుమ పిండి తీసుకోండి. గోధుమ పిండి ప్లేస్లో మైదా పిండి కూడా తీసుకోవచ్చు. గోధుమ పిండి అయితే హెల్త్కి మంచిది కాబట్టి. అలాగే 2 కప్పుల గోధుమ పిండికి అరకప్పు వరకు పంచదార తీసుకోండి. ఈ పంచదార మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకుంటే ఇలా పొడిలా వస్తుందన్నమాట. ఈ పొడిని కూడా పంచదార పొడిని వేసేయాలి. ఇప్పుడు హాఫ్ కప్పు వరకు నువ్వులు తీసుకోవాలి. అలాగే చిటికెడు సాల్ట్ వేసుకోండి. ఇలా పంచదార ప్లేస్లో బెల్లం కూడా వేసుకోవచ్చు. బెల్లం అయితే వాటర్లో కరిగేసుకొని వేసేసుకోవటమే. ఇవన్నీ కూడా బాగా పొడి ఇంగ్రీడియంట్స్ అన్నీ చక్కగా కలిసేటట్టు మిక్స్ చేసుకున్న తర్వాత 2 లేదా 3 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి. ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత చక్కగా బాగా పిండిని రఫ్ చేసుకుంటూ చేత్తో చక్కగా కలుపుకోవాలన్నమాట. ఈ విధంగా నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా పిండి మొత్తంకి కూడా బాగా పట్టేటట్టుగా ఇలా మిక్స్ చేసుకోండి. ఇలా చేత్తో నలుపుకుంటూ రఫ్ చేసుకొని ఇలా చేసుకుని చేత్తో ఇలా పిడికిడి ఇలా పట్టుకుంటే ఇలా ముద్దలా ఫామ్ అయితేనే మనం కలుపుకున్న ఈ పిండి చక్కగా కలిసేటట్టు అనమాట. సో ఇలా కలుపుకున్న వాటిని ఇప్పుడు ఇందులోకి కొంచెం కొంచెంగా వాటర్ని వేసుకోవాలన్నమాట. వాటర్లా వేసుకొని మరీ సాఫ్ట్గా కాదు, ఇంకా చపాతీ ముద్ద కంటే ఇంకా గట్టిగా కలుపుకుంటేనే ఈ బిస్కెట్స్ చాలా క్రిస్పీగా బాగా వస్తాయి అన్నమాట. వాటర్ని చూసుకొని వేసుకోండి. ఒకేసారి వాటర్ వేసుకోవద్దు. పిండి అనేది లూజ్ అయినా అయిపోద్ది, లేదంటే గట్టిగానే అయిపోద్ది. కొంచెం చూసుకొని వేసుకోవాలన్నమాట. ఇలా కొంచెం కొంచెంగా వాటర్ వేసుకున్న తర్వాత నాకైతే చిన్న టీ గ్లాస్ వాటర్ పట్టింది అంతేని. మనం పంచదార పొడి వేసుకున్నాం కాబట్టి చూసుకొని వేసుకుని ఇలా కలుపుకున్న తర్వాత దీనిపైన మూతను పెట్టి ఒక 1/2 అవర్ పక్కన పెట్టండి. 1/2 అవర్ తర్వాత ఇంకోసారి బాగా నీట్ చేసుకోవాలి. ఇలా బాగా నీట్ చేసుకోండి వీటిని. ఈ విధంగా ఒక 2 నిమిషాల పాటు నీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో నుంచి ఒక 3 పార్ట్స్ని ఇలా డివైడ్ చేసుకోవాలన్నమాట. ఇలా మీరు ఒకేసారి అంత చేయాలనుకున్నా చేసుకోవచ్చు. సో ఈజీ అవుతుందని చెప్పేసి నేను ఇలా 3 పార్ట్స్గా డివైడ్ చేసి దీన్ని చక్కగా రోల్ చేసుకోవాలి. దీన్ని ఇలా బాగా ఎక్కడ క్రాక్స్ లేకుండా ఈ విధంగా చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఒక చపాతీ పీట తీసుకొని దీనిపైన కొంచెం ఇలా మనం ఈ విధంగా చేసుకుంటే చక్కగా వస్తాయి. ఇప్పుడు ఇలా చేసుకున్న వాటిని క్రాస్గా కట్ చేసేసుకోవాలి. ఇది బాగా ఎక్కువ మందంతో కట్ చేసుకోకూడదు, 1/2 ఇంచ్ మందంతో కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా చాకుతో ఇలా చేసికుండా కొంచెం ఇలా కోసేటట్టుగా చేస్తేనే చాలా బాగా వస్తాయి అన్నమాట. చాలా చక్కగా వస్తాయి ఇలా కనుక చేసుకున్నామంటే. సో ఫ్రెండ్స్, ఎవరైనా చాలా ఈజీగా చేసేస్తారనమాట వీటిని. ఇలా ఇన్ని అయితే వచ్చాయి. నాకు ఒక పార్ట్కి అయితే ఇన్ని వచ్చాయి. మిగతా ఇంకా 2 ఉన్నాయి కదా, వాటిని కూడా ఇప్పుడు కట్ చేసేసుకుందాము. అన్నీ కూడా ఇదే విధంగా కట్ చేసుకోవచ్చు. ఈ షేప్లో అయితే చాలా బాగుంటాయి అన్నమాట. ఇంకా మీకు నచ్చితే ఎలా నచ్చితే అలా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చాలా క్రిస్పీగా చాలా చాలా బాగుంటాయి. చాలా హెల్తీ స్నాక్స్ అండి. పిల్లలకి తప్పకుండా పెట్టండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. సో ఫ్రెండ్స్, ఇలా అన్నింటినీ కూడా కట్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. చూసారా ఎంత బాగా వచ్చాయో. ఇప్పుడు వీటిని రీఫ్రై చేసుకుందాము. రీఫ్రై చేసుకోవడానికి స్టవ్ పైన రీఫ్రైకి సరిపడే ఆయిల్ని పెట్టుకోండి. ఆయిల్ బాగా హీట్ ఎక్కవలసిన అవసరం లేదు. నార్మల్గా హీట్ అయిన తర్వాత మనం ఈ బిస్కెట్స్ని వేసుకోవాలి. ఇలా వేసుకొని ఇవి ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత రెండో వైపుకి టర్న్ చేయండి. వెంటనే టర్న్ అవుట్ చేయొద్దు. ఇంకా స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి లాస్ట్ వరకు కూడా. అలా అయితే బిస్కెట్లు లోపల వరకు బాగా ఉడుకుతాయండి. ఈ ఉడికి క్రిస్పీగా
చాలా టేస్టీగా తయారవుతాయి అన్నమాట. స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని ఫ్రై చేసుకోవటం వలన తొందరగా కలర్ వచ్చేసి బిస్కెట్స్ మాత్రం లోపల అస్సలు కుక్ అవ్వు. సో ఫ్రెండ్స్, మంచి కలర్ వచ్చేంత వరకు కూడా రెండు వైపులు కూడా తిప్పుకుంటూ దీన్ని ఫ్రై చేసుకొని ఇలా కలర్ వచ్చింది అనేటప్పుడు ఈ బిస్కెట్స్ని తీసేసుకోవటమే. చాలా ఈజీ బిస్కెట్స్ అన్నమాట. సో పిల్లలైతే ఈ బిస్కెట్స్ తినడానికి చాలా ఇష్టపడతారు. సో ఫస్ట్ టైం చేసిన వాళ్ళకైనా చాలా ఈజీగా వస్తుంది. అన్ని బిస్కెట్స్ కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. వేడివేడిగా ఉండేటప్పుడు మెత్తగా ఉంటాయి, బాగా చల్లారాక గట్టిపడతాయి అన్నమాట. అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మరెన్నో టేస్టీ ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసుకోండి. అలా చేయటం వలన నేను ఎప్పుడు వీడియో పెట్టినా సరే తప్పకుండా మీ హోమ్ పేజ్కి వస్తుంది. వీడియోస్ అస్సలు మిస్ అవ్వద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.